బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు నిందితులతో కొమ్మక్కయ్యారు అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కావాలనే కేసును సాగదీస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దర్యాప్తు చేయడం చేత కాదు అని చెబితే కేసును సిబిఐకి అప్పగిస్తామంటూ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కేసు దర్యాప్తులో పోలీసులు ఘోరంగా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారని, నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని కోర్టు అభిప్రాయం పడింది. ఎమ్మెల్సీ అనంతబాబును కేవలం జైలు లోపల ఉంచడమే ఉద్దేశంగా దర్యాప్తు సాగుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఆలోచింపజేస్తోంది. నవంబర్ 30లోగా ఈ కేసు ట్రయల్ మొత్తం పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు అనంతబాబుకు బెయిల్ను కూడా పొడిగించింది. ట్రయల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అనంతబాబు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టు అంత ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ కేసులో ఏం జరగబోతోంది? రోహిత్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. దీనిపైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ హత్య కేసుపై ఏపీ పోలీసులు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, దర్యాప్తు సంస్థలు నిందితులతో కుమ్మక్కై దర్యాప్తును కొనసాగిస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గత ప్రభుత్వంలో అప్పటి పోలీసులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పోలీసులు కూడా ఆ కేసును సరిగ్గా విచారణ చేపట్టకుండా తప్పుదారి పట్టించే విధంగా కూడా నిందితులతో కుమ్మక్కై దర్యాప్తు సంస్థలు, పోలీసులు కూడా ఆ కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు విచారణ అనేది సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా అంటే మీకు చేత కాకుంటే కనుక మాకు చెప్పండి, మేము సిబిఐకు ఈ కేసు విచారణను అప్పగిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ అనేది కూడా కంప్లీట్ గా పూర్తి చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి వరకు అంటే ఎమ్మెల్సీ అనంతబాబును లోపల ఉంచడమే మీ ఉద్దేశంగా కనిపిస్తోంది అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అంటే విచారించాల్సి ఉందంటూ కూడా ఇటు దర్యాప్తు సంస్థల తరఫున సిద్ధార్థులు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఛార్జ్షీట్ కు సంబంధించి కానీ ఎమ్మెల్సీ అనంతబాబును విచారించడం, అతన్ని లోపల ఉంచాలని మీ ప్రయత్నాలు చేసినట్లుగా మాకు అనిపిస్తున్నట్టు కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. అంటే దర్యాప్తులో పోలీసుల జాప్యం గురించి ఎటువంటి వివరణ ఇచ్చారు న్యాయస్థానానికి? ఎందుకు జాప్యం జరుగుతుందని? అనంతబాబును జైల్లో ఉంచాలన్న లక్ష్యంగానే సాగుతోంది అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సిబిఐకి ఇవ్వాల్సి వస్తుంది అంది. కానీ ఎందుకు జాప్యం జరుగుతోంది అన్న దానిపై ఏమన్నా కోర్టుకు విన్నవించుకున్నారా? అంటే విచారణ చేపట్టాల్సి ఉంటే విచారణ జరుగుతుంది కాబట్టి మరికొన్ని రోజులు విచారణ చేపట్టాల్సి ఉంది. ఆయన బయట ఉంటే కనుక ఈ విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. ఆ బెయిల్ అనేది ఇవ్వకుండా బెయిల్ రద్దు చేసి మాకు విచారణకు అప్పగించాలి, ఆ విచారణ కొనసాగించేందుకు అనంతబాబును ఆదేశాలు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలనేది కూడా సుప్రీంకోర్టుకు సిద్ధార్థ సమాచారం ఇచ్చిన నేపథ్యం, సిద్ధార్థ వాదనలు వినిపించిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కూడా ఎన్ని రోజులు మీరు విచారిస్తారు, ఇప్పటికే విచారించారు, దానికి సంబంధించి ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయలేదు అనే దానిపై కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే విచారణను చాలా సీనియర్ న్యాయాధికారికి అప్పగించాలంటూ కూడా మేము ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అభినందిస్తున్నట్టు కూడా కొన్ని సూచనలు కూడా సుప్రీం ధర్మాసనం చేసింది. మొత్తం 8 సూచనలను సుప్రీం ధర్మాసనం చేసింది. వేగంగా ట్రయల్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏపీ హైకోర్టుకు పలు మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది. దానిలో భాగంగా ఈ ప్రధానంగా అభియోగాల రూపకల్పనకు సంబంధించిన అంశాన్ని ఏప్రిల్ 18, 2026 లోపు నిర్ణయించాలి. అభియోగాలకు సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అభియోగాలన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఏప్రిల్ 18 కల్లా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. అభియోగాల నమోదు తర్వాత సాక్ష్యాల పరిశీలనను ముగించాలి. ఏదైనా తదుపరి దర్యాప్తు అవసరమైతే మార్చి 30 లోపు దర్యాప్తు అనేది పూర్తి చేయాలని కూడా తెలియజేశారు. విచారణ నవంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలి. ఆదేశాలు అమలుకు పర్యవేక్షణలో విచారణ కొనసాగించాలి. ఇక ప్రస్తుత ప్రక్రియలకు ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని ఇతర విషయాల నుండి విముక్తి కల్పించాలి అనే మార్గదర్శకాలను కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు తెలియజేసింది. దానిలో భాగంగా విచారణ నిలిపివేయడానికి ఎటువంటి
విచారణ నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయకూడదంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు చేసింది. మొత్తం చూసుకుంటే కనుక పోలీసుల దర్యాప్తు అనేది లేట్ గా కొనసాగుతుంది. నిందితులతో కుమ్మక్కైనట్లు ఈ విచారణ కొనసాగిస్తున్నట్లుగా మాకు అర్థమవుతుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం. మరోవైపు నవంబర్ 30లోగా విచారణ కంప్లీట్ చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సో నవంబర్ లోపు విచారణ కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా జరగకపోతే నిజంగానే ఈ కేసు సిబిఐ చేతులకు వెళ్లే అవకాశం ఉంటుందా? రైట్, ఆలోపు దర్యాప్తుని కంప్లీట్ చేయకపోతే తదుపరి కార్యాచరణ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సిబిఐకి అప్పగిస్తామంటూ కూడా ఆ విధంగా సిబిఐకి అప్పగించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వారు కనుక దర్యాప్తు పురోగతిని కానీ దర్యాప్తు ఎంతవరకు చేపట్టారు అనే అంశాలను సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించకపోతే మాత్రం నెక్స్ట్ దర్యాప్తు విచారణ అనేది కూడా సిబిఐకి అప్పగించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ శివ.